ప్రధాని మోదీకి భారీ స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది. ఉదయం 9:55కి ప్రధాని కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని పూజలు చేస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30కు కర్నూలులో ఏర్పాటు చేసిన జీఎస్టీ సభకు హాజరవుతారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో జరిగే బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ సభకు కర్నూలు శివారులోని నన్నూరు వద్ద 450 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేశారు. సభకు 40 ఎకరాల్లో 3 భారీ టెంట్లు నిర్మించారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్నారు. 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. $546 కోట్లతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులు, శ్రీకాకుళం అంగుల్ మధ్య 422 కిలోమీటర్ల మేర నిర్మించిన సహజవాయు పైప్లైన్ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. కృష్ణా జిల్లాలో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ప్రాజెక్టు, చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో చేపట్టిన ఇండియన్ బాట్లింగ్ ప్లాంట్, ముదునూరు కడప హైవేలో పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనలను ప్రారంభిస్తారు. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. దాదాపు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అక్కడ ప్రోటోకాల్ ఏ విధంగా ఉండబోతోంది, షెడ్యూల్ ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. సురేష్, ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంతమందికి తగ్గ ఏర్పాట్లు అంటే కర్నూలులో ఇంత భారీ బహిరంగ సభ జరుగుతోంది, ప్రధాని వస్తూ ఉన్నారు, ఎట్లాంటి షెడ్యూల్ కనపడుతోంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎస్ చక్రి, ముందుగా ఆయన ప్రస్తుతం ఢిల్లీ నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో ఆయన శ్రీశైలం చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు స్టేట్తో పాటు సెంట్రల్ ఫోర్సుల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆయన మొదటిగా సున్నిపెంట హెలికాప్టర్ అక్కడ దిగేసిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల శ్రేణి ద్వారా ఆయన సాక్షి గణపతి మీదుగా భ్రమరాంబిక గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ శ్రీశైలం ఈ నంది సర్కిల్ దగ్గర ఉన్నాం, ఇక్కడ చూసినట్టయితే మరికొద్ది సేపట్లో రానున్న మోడీ పర్యటనకు సంబంధించి పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం 7:20 ఆయన ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఆయన కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంట ఎయిర్క్రాఫ్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ప్రత్యేక వాహన శ్రేణి ద్వారా శ్రీశైలం చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మనం ఈ నంది సర్కిల్ దగ్గర చూసినట్టయితే ఈ నంది సర్కిల్ నుంచి ఆలయానికి వెళ్లే రహదారులు మొత్తం పూర్తిగా కాషాయ వర్ణంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. మోడీకి ఘన స్వాగతం పలికేందుకు స్వచ్ఛంద సేవకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 10,000 మంది వరకు సేవకులు ఇక్కడికి చేరుకొని ఆయనకి ఘన స్వాగతం పలకబోతున్నారు. ఏదైతే ఈ కాషాయ వర్ణంలో ఏర్పాటు చేసిన ఈ బారికేడ్ల మధ్యలోనే అటు వాళ్ళు కూడా అటు పురుషులు వైట్ కలరు, అదేవిధంగా స్త్రీలు కాషాయ రంగు ధరించిన దుస్తులు, ప్రత్యేక దుస్తులలో మాత్రమే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గుడి పరిసర ప్రాంతాలు మొత్తం ఇటు స్టేట్ పోలీసులతో పాటు సెంట్రల్ పోలీసుల కనుసన్నల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమైపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ఈ గుడి ప్రధాన ఆలయ రహదారులు మొత్తం పూర్తిగా పోలీసుల కనుసన్నల్లో ఉండిపోయాయి. మరోవైపు సైడు ఈ సేవకులు పూర్తి స్థాయిలో సేవకులు కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. దాదాపు 10,000 మందికి పైగా సేవకులు ఇక్కడికి చేరుకొని ఆయనకి ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. అయితే సున్నిపెంట నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా ఆయన శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలం చేరుకున్న అనంతరం ఈ భ్రమరాంబిక గెస్ట్ హౌస్ దగ్గరికి చేరుకున్న ఆయన కొంత సమయం రిఫ్రెష్ అయిన తర్వాత ప్రత్యేక వాహనం ద్వారా ఈ ఆలయ ముఖద్వారం వరకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఆయన రాకకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు పోలీసు యంత్రాంగం కూడా
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఇక్కడకు వచ్చిన అనంతరం ఆయన మొదటిగా ఏదైతే ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు వైపు మల్లికార్జున స్వామి, అదేవిధంగా శక్తిపీఠాల్లో ప్రధానంగా చెప్పుకునే భ్రమరాంబిక ఆలయానికి ఆయన రానున్నారు. అయితే ముందుగా ఆయన ఈ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న అనంతరం భ్రమరాంబికాదేవి దర్శనం కూడా పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత ఆయన ఇక్కడే శివాజీ ఫౌండేషన్ దగ్గరికి వెళ్లిన అనంతరం కొంత సమయం అక్కడ ఆయన గడపనున్నారు. మొత్తం ఏదైతే ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసు యంత్రాంగం చేశారు. దాదాపు 2000 మందికి పైగా పోలీసులు ఇక్కడికి చేరుకోనున్న పరిస్థితి ఉంది. ఎవరైతే భారత ప్రధానమంత్రులు ఇప్పటి వరకు 4 శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న పరిస్థితి. ఈయన 5వ ప్రధానిగా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునే అవకాశం నరేంద్ర మోడీకి దక్కనుందనే చెప్పుకోవచ్చు. అయితే శ్రీశైలం మల్లికార్జున దర్శనం అనంతరం ఆయన ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి తిరిగి కర్నూలు వెళ్లబోతున్నారు. కర్నూలులో ఆయన భారీ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయడంతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి దాదాపు 3 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.